Khandana of Arya Samaja Bhashya. So, like in the morning, this is not a Khandana by the scholar himself. He is presenting the Khandana done by the previous generation scholars. How Arya Samaja Bhashya has already been condemned. So some of the criticisms are from outside the Hindu tradition, some are from inside the Hindu tradition itself. This Arya Samaj is part of Hindu tradition only. It's a reformationist Hindu tradition. So how their positions have been countered, Ganapati ji is going to present. He is also a Shishya like the Raivata Sharma ji who presented the Uttara Ramayana topic in the morning. He is also a Shishya of our Salakshana Ganapati ji. He is studying Veda Bhashya with him. He is already a Ganapati. He is already studying Shastra. He is studying Nyaya and Vyakarana. And along with that, he is presently studying Veda Bhashya with Salakshan Ganapati ji, who was presenting the amazing talk this morning. So we can expect a highly traditional Shastra type presentation from Subramania Ganapati ji. Over to you, Subramania Ganapati ji. Shri Gurubhyo Namaha. Vagishadya Sumanasa Sarvarthanam Upakrame Yannatva Kritagurtya Syihu Tannamami Gajananam Yasya Nishvatatam Vedaha Yovedebhyo Khilan Jagat Nirmame Tamaham Vande Vidyatirtha Maheshwara Vedarthasya Prakashena Tamohardan Nivarayan Pamartham Shtudodeyat Vidyatirtha Maheshwara Avidya Bhana Samtrapto Vidyaranyam Aham Bhaje Yadarka Garadattana Varanyam Pritikaranam Shri Gurubhyo Namaha. Om. శ్రీ దయానంద సరస్వతి స్వామి వారి సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా విగ్రహారాధన మరియు పితృకర్మ విమర్శ, వేద విమర్శ, సాగిన భాష్యాది విమర్శలు మొదలగు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎక్కడెక్కడైతే అవైదికంగా వ్యాఖ్యానింపబడ్డాయో వాటిని యథావతిగా ఉపస్థాపించడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో ప్రధానంగా వారు చెప్పేది ఏమిటంటే సత్యార్థ ప్రకాశం అని ఒక గ్రంథం రాశారు ఆయన. సత్యార్థ ప్రకాశంలో రాసిన తర్వాత వారు ఆర్య సమాజం అనేది ఒకనొక సంస్థని స్థాపించారు. ఆర్య సమాజం 1875లో స్థాపించారు. ఆ సమాజం వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఎక్కువగా వాళ్ళు ఖండించేది విగ్రహారాధన మరియు శ్రాద్ధకర్మ నిరాకరణ మొదలగు విషయాలన్నీ, నామస్మరణ నిరాకరణ, ఇవన్నీ చెప్తూ ఉంటారు. దానికి మూలభూతమైనటువంటి సిద్ధాంతములు ఏంటివి అంటే వేదంలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలు తీసుకుని వారి స్వాభిప్రాయాన్ని దాంట్లో ప్రకటీకృతం చేసేట్టుగా అనుకూలమైనట్టుగా కొన్ని విధంగా వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం ఎటువంటిది దాని గురించి మనం పరిశీలన చేద్దాం. దాంట్లో ప్రధానంగా విగ్రహారాధన, మూర్తి ఆరాధన ఏదైతే వాళ్ళు మనకి ఉన్నదో అది చాలా తప్పని, మూర్తి ఆరాధన వేద ప్రతిపాద్యమైనటువంటిది కాదని వారు అభిప్రాయపడ్డారు. ఎందుకు అంటే అసలు మూర్తి ఆరాధన, విగ్రహారాధన అనేది జైనుల నుంచి మనకు వచ్చింది అని వారి అభిప్రాయం. జైనులు ఎక్కువగా మూర్తి ఆరాధన చేస్తూ ఉంటారు. జైనులు నుంచే మనకు అది వచ్చింది. అందువల్ల మనకి సనాతన ధర్మంలో ఏదైతే ఉన్నదో నిర్వికార నిరాకారుడు అని పరమాత్మను ఏదైతే మన ఉపనిషత్తులు చెప్తాయో, కాబట్టి ఆయనకి అసలు మూర్తి అనేది ఉండదు. నతస్య ప్రతిమాస్తి అని ఋగ్వేద మంత్రంలో కొన్ని మంత్రాల్లో ఉన్నాయి. ఆ మంత్రములను ఉదాహరించి స్వామివారు చెప్పారు. అయితే మనకి కేవలం జైనుల నుంచి కాదు, ఇంచుమించుగా యుగాంతరాల నుంచి, ద్వాపర యుగం నుంచి కానీ త్రేతాయుగం నుంచి కానీ అనేకమైనటువంటి ఋషీశ్వరులు, సాక్షాత్తు భగవంతుడు కూడా, కృష్ణ పరమాత్మ, రామచంద్రుల వారు కూడా మొదలగు వారు కూడా మూర్తి ఆరాధన చేసినట్టు అనేకమైన ప్రమాణాలు ఉన్నాయి. రామాయణంలో అరణ్యకాండలో ఒకానొక సందర్భంలో రాముల వారు అక్కడికి విచ్చేసిన పుట్ట
ఆ ఆశ్రమంలో అందరూ కూర్చుని మూర్తి ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు మనం ఎట్లాగైతే సతత్ర బ్రాహ్మణ స్థానం అగ్నేయస్థానం తథైవ చ విష్ణోస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తథైవ చ అని ప్రారంభించి కార్తికేయస్కిత స్థానం ధర్మస్థానం చ పశ్యతి అని కొన్ని శ్లోకాలున్నాయి. స్థానం, స్థానం అని అంటే మనం ఎట్లాగైతే ఈ దేవాలయం అనే అర్థంలో దేవస్థానం అని వాడుతున్నామో, స్థానం అంటే తన యొక్క ఉనికిని తెలిపేటటువంటి ఒక ప్రాంత విశేషం. అట్లాగే ఇప్పుడు మనం ఏదేదో ఒక ఆలయానికెళ్ళామనుకోండి, కాశీ విశ్వనాథ ఆలయం మొదలగు ఆలయానికి, అక్కడ కూర్చొని అనేక మంది ఉపాసకులు అనేకమైనటువంటి చుట్టూ ఉపాలయాలు, అంగాలయాలు ఇట్లా ఉంటాయో, విష్ణుమూర్తివి, సూర్యుడివి ఇట్లా, అలా కూర్చుని వాళ్ళందరూ ఉపాసన చేస్తూ ఉంటారు. అట్లాగే అగస్త్యాష్టమంలోట అగ్నిస్థానము, విష్ణు స్థానము, మరేమో మహేంద్ర స్థానం, వివస్వత స్థానం, సోమస్థానం అట్లా అనేకమైనటువంటి స్థానములున్నాయట. అంటే త్రేతాయుగం నాటకాలటికే విగ్రహారాధన అనేది ఉన్నది. కాబట్టి జైనుల నుంచి మనకేదైతే విగ్రహారాధన వచ్చింది అని చెప్పి స్వామివారు అభిప్రాయపడ్డారో, దాంట్లో ప్రామాణికత అనేది లేదు. 2 విగ్రహారాధన చేసిన తర్వాత వాళ్ళందరూ గూడా ఉత్తమమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు. అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతకైః సహ వసంతి నీరాహార ధర్మమారాధయిష్ణవః అని అట్లా వాళ్ళు ఇట్లా అత్ర దేవాః ప్రగచ్చంతి భూతైరారాధితైః శుభైః అని ఇట్లా ఆరాధన చేసినటువంటి వాళ్ళందరూ గూడా వారి యొక్క ఫలితం చేత స్వర్గాది పుణ్యలోకాలు అవన్నీ లభించాయి అని చెప్పారు. సరే అయితే యుగాంతరాల నుంచి కూడా మనకి మూర్తి ఆరాధన ఉంది అన్నాం కదా! ఆయన ఇప్పుడేం చెప్తారంటే, విగ్రహారాధన సరే, అయితే అసలు విగ్రహారాధన జైనుల నుంచి వచ్చింది అది చర్చ గాదు. రెండో ఆక్షేపణ ఏం చేస్తారంటే, విగ్రహారాధన చేసేవారు చౌర్య వృత్తికి అలవాటు పడతారు. వారి మనస్సులో ధర్మబుద్ధి కలగదు అని రెండో ఆక్షేపణ చేశారు. ఇదంతా గూడా 'సత్యార్థ ప్రకాశం' అనే గ్రంథంలో 403 పేజీలో చేశాడు. దీనికి కరపాత్రి స్వామి వారు 'వేదార్థ పారిజాతః' అనే గ్రంథంలో చక్కని వివరణ ఇచ్చి ఉన్నారు అసలైన భాష్యాన్ని. విగ్రహారాధన చేసేవాళ్ళు ఎందుకు చౌర్యానికి వీటికి మనస్కరిస్తారంటే, దయానంద సరస్వతి వారి అభిప్రాయం ఏంటంటే, విగ్రహారాధన చేసేవారు ఈ విగ్రహంలో మాత్రమే దేవుడున్నాడు. ఇతరత్ర దేవుడు లేడు అనే ఒకానొక భ్రాంతికి గురవుతారు. అందువలన విగ్రహారాధన చేసినంత కాలం వాడు ధర్మంగా దేవుడు ఇక్కడ ఉన్నాడని భావిస్తాడు. ఎప్పుడైతే విగ్రహం నుంచి పక్కకొచ్చేస్తాడో, ఆ సమయంలో వాడు అక్కడ దేవుడు లేడని భావిస్తాడు. వెంటనే దొంగతనం చేయవచ్చు, చేయకపోవచ్చు. ఏదైనా అంటే దేవుడు ఉన్నంత సేపే అక్కడ మాత్రమే వాడు ఉంటాడు అని చెప్పి భావిస్తాడు. కాబట్టి విగ్రహారాధన అనేది కొంతకాలంగా అజ్ఞాన మూలకం అవుతుంది అని ఒక అభిప్రాయపడ్డారు. దానికి మనకి మూడోదేంటంటే ఈ విగ్రహారాధనకి ఎటువంటి వైదిక ప్రామాణ్యం లేదని అది చెప్తాను. అయితే దీనికి మనం చెప్పవలసిన సమాధానం ఏంటంటే స్వామివారు చెప్పిన పరిశీలన ప్రకారం మనకసలు విగ్రహారాధన చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఆవాహన, విసర్జన, మధ్యలో అర్చనాదికలు ఉంటాయి. ఈ ఆవాహన చేసేటప్పుడు ఇడా పింగళ నాడి ద్వారా ప్రాణశక్తినంతా కూడా ఒక పుష్పంలోకి అట్లా తీసుకువచ్చి ఆ విగ్రహంలో మంత్రం ద్వారా ప్రవేశింపజేస్తాం. ఇదే విధానం మనకి శ్రీచక్రార్చన విధానంలో, యంత్ర విధానంలో, శ్రీ విద్యా సపర్యాస పద్ధతి మొదలగు గ్రంథముల్లో కూడా వివరింపబడింది. అంటే ప్రాణశక్తి పరమాత్మ అంతటా ఉన్నాడంటే మనలో ఉన్నాడనే భావంతోనే కదా మనం ఆ ప్రాణశక్తిని బయటకు తీసుకొచ్చి విగ్రహారాధన పెట్టేది. కాబట్టి మళ్ళీ పూజ అవసానంలో ఆ శక్తిని తీసుకొచ్చి తనలో పెట్టుకుంటాడు విసర్జన చేసేటప్పుడు. కాబట్టి పరమాత్మ మనలోనే ఉన్నాడు అనే భావం ఆ మూర్తి ఆరాధన చేసే వాళ్ళకి కూడా ఎప్పుడూ ఉంటుంది. నిరంతరం ఉంటుంది. ఒకవేళ కనుక ఆ భావన లేకపోతే వాడు పూజ చేసేటప్పుడు లోపల నుంచి ప్రాణప్రతిష్ఠ ఎలా చేయగలుగుతాడు? కాబట్టి పరమాత్మ తన యందు ఉన్నాడనే భావన మూర్తి ఆరాధన చేసే వాళ్ళకి ఉంటుంది. ఎప్పుడూ గూడా పరమాత్మ తన యందు ఉన్నాడనే భావం కలిగిన వాడు ఇతరత్ర చౌర్య వృత్తిని గాని, వేరే వృత్తిలో గాని ప్రవృత్తుడు కాలేడు. ఎందుకంటే వాడి మనస్సులో దుష్ట సంకల్పం కలగదు. కాబట్టి కేవలం మూర్తి ఆరాధన చేస్తే అక్కడ మాత్రమే పరమాత్మ ఉన్నాడు. ఇతరత్ర లేడు. అందువల్ల మూర్తి ఆరాధన చేయకూడదు అనేదైతే స్వామివారి హేతువు చూపించారో అది అసంబద్ధమైనది.
ఎందుకంటే పూజా పద్ధతిలో ఉన్నటువంటిది మనకి హృదయ పుండరీకంలో ఉన్నటువంటి పరమాత్మనే విగ్రహంలో ఆవాహన చేస్తాము అని ఉంది. అదే మనకి అనేకమైనటువంటి వైదిక మంత్రాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మూడవది ఆక్షేపణ ఏం చేస్తారంటే ఆ విగ్రహారాధన చేస్తే సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మను మనం ధ్యానించలేము, అందులో మాత్రమే ఉన్నాడు అని ఒక ఆక్షేపం. అంటే విశ్వస్మై నమః అని ఇట్లా అర్చన చేసేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంతా వ్యాపించిన పరమాత్మనే బుద్ధి కలగదు అని చెప్తారు. ఇప్పుడు మనకి వేదం ద్వారా ఈ ఆవాహన చేయడం అని, విసర్జన చేయడం అనేది ఇవేవి కూడా ప్రతిపాదింపబడలేదు. కేవలం జీనుల నుంచి ఈ మనకి పద్ధతి వచ్చింది అని ఏదైతే ప్రతిపాదించారో దానికి సమాధానం ఏమిటంటే వేదంలో కూడా దేవతని ఆవాహన చేసే మంత్రాలు చాలా ఉన్నాయి. యజ్ఞంలో సుబ్రహ్మణ్య ఆహ్వానం అని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య శబ్దం చేత ఇక్కడ ఇంద్రుడు చెప్పబడతాడు. ఇంద్ర ఆగచ్చ, హరివ ఆగచ్చ మొదలగు అనేకమైన మంత్రాలు ఉంటాయి. అంటే వాళ్ళు మంత్రాల ద్వారా ఏం చేస్తారంటే స్వామివారిని ఆవాహన చేయడం, అలాగే విసర్జన చేయడం. మనకి ఉదాహరణకి ఆ మన తైత్రీయ శాఖలో ఏకాగ్ని కాండలో ఒక మంత్రం ఉంది. ఆత్వా వహంతు హరయః సచేతసశ్వేదైరశ్వైః సహకేతుమద్భిః వాతాజరైరాయా హిమమ హవ్యాగ శర్వోం అని ఒక మంత్రం ఉంది. అంటే ఏంటంటే ఆయన త్వా ఆవహంతు హే శర్వ అంటే ఓ శర్వుడా, ఒక తెల్లని వర్ణములు కలిగినటువంటి విన్ని నీ అభిప్రాయాన్ని బాగా తెలుసుకున్నటువంటి నీ గుర్రములు ఏదైతే అశ్వములు ఉన్నాయో ఆ అశ్వమును నేను నీకు సమర్పించే హవిస్సును తీసుకెళ్ళడానికి నిన్ను తీసుకుని కిందకి రావుగాక అని ప్రార్థిస్తున్నాడు. అంటే త్వా ఆవహంతు అని చెప్పి వేదంలోనే ఆవాహన సంబంధించిన ప్రతిపాద్యమైన మంత్రాలు చాలా ఉన్నాయి. మరి నిర్వికార నిరాకారుడైన పరమాత్మకి ఆవాహన మంత్రాలు ఎలా చెప్పాయి అంటే మూర్త్యుపాసన చేసినా కూడా మనం నిరాకార ఉపాసన చేయవచ్చు, సగుణ బ్రహ్మ ఉపాసన చేసినా నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేయవచ్చు అని అది కూడా వేద ప్రతిపాద్యమే అని ఈ మంత్రాల ద్వారా తెలుస్తుంది. ఇదే కాకుండా రోజు చేసే సంధ్యావందనంలో కూడా అసావాదిత్యో బ్రహ్మ అసౌ ఆదిత్య దృశ్యమాన యః అస్తి సహైవ బ్రహ్మ అని చెప్పి కూడా రోజు బ్రహ్మోపాసన ఒకటి ఉంటుంది. ఈ సూర్య అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఈ ఆదిత్యుడే బ్రహ్మను ఉపాసన చేయమని, మరి నిరాకారుడైతే ఈ ఉపాసన ఎలా కుదురుతుంది. తర్వాత సంధ్యావందనంలో కూడా ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీ ఛందసామని ఒక మంత్రం వస్తుంది. దాంట్లో కూడా అభిష్ట వరప్రదాత అయినటువంటి ఆ అమ్మవారు వచ్చుగాక ఆయాతు అంటే రమ్మని, అలాగే గాయత్రి ఆవాహయామి, సావిత్రి ఆవాహయామి అని చెప్పి వరుసగా ఆ ఆవాహన సంబంధించిన మంత్రాలు వస్తాయి. అట్లాగే సంధ్యావందనం ఏదైతే గాయత్రి జపం ఉపాసన అంతా అయిపోయిన తర్వాత ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభిషజ్ఞత గచ్చదేవ గథా సుఖం అని వస్తుంది. అంటే మేరు పర్వత శిఖరం పైన గాయత్రీదేవి ఉంటుందన్నమాట. ఈ ఉపాసకుడు అమ్మవారిని ఉపాసించేటప్పుడు అమ్మవారిని ఆవాహన చేసుకుని చాలాసేపు ఉపాసన చేసిన తర్వాత మళ్ళీ ఉపాసకుల చేత అభ్యునుజ్ఞ పొందినటువంటి అమ్మవారు యథాస్థానంగా వెళ్ళిపోవుగాక అని చెప్పి మంత్రం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చెప్పే సారాంశం ఏంటంటే ఇవన్నీ కూడా ఆ ఆవాహన, విసర్జన, పూజా విధానం, మూర్త్యుపాసన, విగ్రహారాధన అనేది అంతా కూడా వేద ప్రతిపాద్యమైనది అని చెప్పడంలో తాత్పర్యం. అలాగే ఋగ్వేదంలో కూడా ఇంద్రావాహన మంత్రం ఆత్వావహంతు హరయో వృషాణం సమపితిగా ఇంద్రత్వా సూరదక్షస అని ఈ సోమపానం చేయడానికి ఆ అశ్వములు మిమ్మల్ని తీసుకుని కిందకి వస్తాయి, మీరు తీసుకురండి అని చెప్పి ఒక ఆవాహన చేసే మంత్రం, సుబ్రహ్మణ్య ఆహ్వానం అని అట్లా అనేకమైనటువంటి మంత్రాల్లో కూడా వైదిక పూజా ధర్మ విధానం చెప్పబడింది. అంటే ఈ దయానంద స్వామి వారు చెప్పిన సిద్ధాంతాన్ని అనుసరించి చాలా మంది విగ్రహారాధన చేయడం మానేశారు. అది అది అవైదికం అనే ఒక అభిప్రాయం లోకంలో వచ్చేసింది. చాలా తప్పది. మనకి వేద ప్రతిపాద్యమైనదే విగ్రహారాధన కూడా. ఈ మంత్రములు, ఈ ఉపాసనా కాండ, అలాగే ఇవన్నీ కూడా విగ్రహారాధన మనకి తెలియజేస్తున్నాయి, ఉపాసన కూడా. అయితే ఇంకొక 4వ ఆక్షేపణ ఏంటంటే అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతి ఉపాసతే తతో భూయ ఏవతే ఏ సంభూత్యాగం రతాః అని చెప్పి ప్రారంభమవుతుంది ఒక మంత్రం. అంటే ఏంటంటే ఎవరైతే సంభూతి ఉపాసతే విగ్రహారాధన చేస్తారో వాడు అంధత్వ ప్రవిశంతి అని ఒక మంత్రం కనిపిస్తుంది మనకి. అంటే వాడి
అజ్ఞానాంధకారంలో పడిపోతాడు అని. అయితే అంటే ఏంటంటే దీని మంత్రం యొక్క అసలైన భావం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మూర్త్యారాధన చేయడం వల్ల వాడు అంధస్తమ ప్రవేశంతి అనేది తప్పు. అక్కడ అసలైన సాయన భాష్యం వారు ఏం రాశారంటే ఉపాసకులు ఏంటంటే కేవలం ప్రకృతినే ఇదే పరమాత్మ, ఇదే కార్యరూపమైనటువంటి పరమాత్మ అని చెప్పి భావించి అయితే ఉపాసన చేస్తారో దానివల్ల అటువంటి స్థితి కలుగుతారు. అంతే తప్ప ప్రకృతిని ఆధారంగా మాత్రం స్వీకరించి పరమాత్మనే ఉపాసిస్తూ ఏదైతే చేస్తారో ఉపాసన మామూలుగా చేయవలసిన విధానం అది. మనం ప్రకృతిని ఒకే ఆధార మాత్రంగా విగ్రహం అనేది ఒక ఆధార మాత్రంగానే తీసుకుని పరమాత్మనే ఉపాసించాలి. అంతటా వ్యాపించినటువంటి అంటే పూజాకాలే విగ్రహగతగా ఉన్నటువంటి పరమాత్మ ఆలోచించాలి. అలాగే మనకి అందువల్ల అటువంటి వేరే ఉపాసన ఎవరైతే చేస్తాడో వాడు అంధస్తమాన్ని ప్రవేశింపడు. రెండోది ఉపనిషత్ కాండలో కూడా నిరాకారుడైనటువంటి పరమాత్మని విరాట్ పురుష రూపంగాను సగుణంగాను ఉపాసించేటువంటి విధానాలు కూడా ఉన్నాయి. శిశుకుమార ఉపాసనని యస్మై నమస్తచ్చిరో ధర్మో మూర్ధానం బ్రహ్మోత్తరాహనురు యజ్ఞోధరా విష్ణురుమని ఒక ఉపాసన వస్తుంది. అంటే ఆ నమస్కరింపబడే పరబ్రహ్మకి శిశుకుమారానికి శిరస్సు అని పరబ్రహ్మ, ధర్మం శిరస్సుకి పైభాగం అని, చతుర్ముఖ బ్రహ్మ పై దేవడ యజ్ఞం కిందట విష్ణువు హృదయం అని, అట్లా ఒక శిశుకుమార ఉపాసన అనేది ఒక ఉపాసన ఉంది. ఆ ఉపాసన కనుక చేస్తే నాగ్నౌ ప్రమీయతే నాప్సు ప్రమీయతే అని వాళ్ళు అగ్ని ప్రమాదంలో చనిపోవడం కానీ ఇటువంటివి కూడా ఏవి జరగవు అని చెప్పి వేదమే చాలా రకాల ఉపాసనలు ప్రతిపాదించింది. అనేక రకాల మూర్త్యుపాసనలు, విరాట్ పురుష ఉపాసన, మరేమో ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ శంకరాచార్యుల స్వామి వారు కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి అద్వైతుల్లో మూర్ధన్యులు ఎవరైతే ఉన్నారో శంకర భాష్యం ఈ భాష్యాలను ప్రస్థాన త్రిభాష్యం రచించినటువంటి శంకరాచార్య స్వామి వారు కూడా ఆయన కన్నా నిరాకార ఉపాసించినటువంటి మహనీయులు ఎవరు లేరు. ఆయన కూడా మనకి పంచాయతన ఉపాసన చెప్పారు. మొత్తం షడ్దైవత్యంగా ఆదిత్య, అంబిక, గణనాథ, ఉమామహేశ్వర, విష్ణు, శివ, సుబ్రహ్మణ్యాలని వాటన్నిటినీ కూడా మూర్తులుగా పెట్టుకోవడం, శాలగ్రామ ఉపాసన ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి సాక్షాత్తు జ్ఞానులే చెప్పారు మూర్త్యుపాసనని. కాబట్టి మూర్తి ఆరాధన వేద ప్రతిపాద్యమైనటువంటిది, జైనుల నుంచి వచ్చింది కాదు. ఎన్నో సంవత్సరములుగా యుగాంతరాల నుంచి కూడా మనకి ప్రతిపాద్యమైనటువంటి ఒక విషయము. రెండోది శ్రాద్ధ కర్మల్ని ఆచరించేటువంటి విషయం. శ్రాద్ధ కర్మల్ని ఆచరించక్కర్లేదు. దయానంద వారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశకులో ఆయన శ్రాద్ధ కర్మ విమర్శ అని ఒక ప్రత్యేకంగా ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో ఏం చెప్తారంటే యముడనేవాడు లేడు, అలాగే యమ లోకమని గాని, తర్వాత చిత్రగుప్తుడనే ఆయన ఉంటాడని గాని, పితృదేవతలు అనే వాళ్ళు ఉంటారని గాని ఇవన్నీ కూడా ఏమీ లేవు అని చెప్పారు. కానీ వస్తుతః వేదం ప్రకారం చూసుకుంటే పితృకర్మలు, వాటి యొక్క ఆరాధన అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. శ్రాద్ధ కర్మల్లో వినియోగించే మంత్రాలు మొదలవి అవన్నీ కూడా ఆయన అప్రమాణం అన్నారు. అంటే ఏంటి? బ్రాహ్మణ భాగము పౌరుషేయము అపౌరుషేయం కాదు. పౌరుషేయం అంటే పురుషుని చేత నిర్మింపబడినది, అపౌరుషేయం అంటే పురుషుని చేత నిర్మింపబడనది. వేదం అంతా కూడా అపౌరుషేయం అని మనం చెప్తాం. కానీ ఆయన ఏమంటారంటే ఈ బ్రాహ్మణ భాగం, ఆరణ్యక భాగము, ఉపనిషత్తులు, మరేమో ఇతర యజుర్వేదంలో కూడా కొన్ని శాఖలు ఇవన్నీ కూడా ప్రామాణికం కావు అంటారు. దానికి హేతు ఏంటంటే ఆయన రాసిన భాష్యానికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ అప్రమాణికం అంటారు. ఆయన ఆరణ్యకం ఏదైతే ఇప్పుడు ఇవన్నీ కూడా అప్రమాణికం అన్నారో మళ్ళీ దాంట్లో ఉపనిషత్ భాగం ప్రామాణికం అంటారు. అంటే సర్వాత్మన అది ప్రామాణికం చెప్పరు. ఆరణ్యక భాగంలోనే మనకి గరుడ పురాణం మొదలగు వాటిల్లో కూడా ఈ పితృదేవత ఆరాధన, శ్రాద్ధకర్మ ఆచరణ అనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే పరేయువాగుంసం ప్రమతో మహీరను బహుభ్య పంథామనపస్పశానం ఐవస్వతగం సంగమనంజనానాం యమగుం రాజానం హవిషాసపర్యత అని ఒక అంటే ఈ భూమికి చాలా దూరంలో దక్షిణ దిక్కులో యమలోకం అనే ఒక లోకం ఉందని, దానికి లోకాధిష్టాత దిక్కు కూడా అధిపతి అయినటువంటి ఒక యముడు ఉన్నాడని,
ఆయన ఈ చనిపోయి వాళ్ళందరూ ఆ లోకానికి వస్తారని, వాళ్ళ పాపకర్మలను అనుసరించి వాళ్ళకి ఆయన శిక్ష విధిస్తారని, అవన్నీ కూడా ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి రెండోది మనకి రామాయణంలో కూడా ఆహ్, దశరథుని మరణానంతరం రాముల వారు ఇవన్నీ శ్రాద్ధ కర్మలు ఆచరించినట్టు అన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఇతిహాస పురాణాభ్యాం వేదం బ్రహ్మయేత్ అని అంటారు. అంటే అష్టాదశ పురాణాలతో పాటు మనం సమన్వయం చేసుకుంటూనే వేద భాష్యాన్ని పరిశీలన చేయాలి. లేదంటే సమగ్రమైనటువంటి విషయం మనకు తెలియబడదు. ఆ సమయంలో ఆయన శ్రాద్ధ కర్మలు ఆచరిస్తుండగా రామచంద్రుల వారు జాబాలి మహర్షి వచ్చి ఇవన్నీ ఆచరించక్కర్లేదు. తర్వాత నువ్వు అసలు రాజ్యానికి వచ్చేసేయి. ఎవరైతే మాట ఇచ్చారో ఇప్పుడు ఆయన లేడు కదా అని కొన్ని నాస్తిక వచనాలు పలికి రామచంద్రుల వారి ధర్మ పరీక్షను చేస్తారు. ఆయన ధర్మంగా ఉన్నాడా లేదా అని. అప్పుడు ఆయన అంటాడు ఓ మాట, సునాస్తికం ధర్మపథాదపేతం అని, నువ్వు ధర్మ మార్గం వదిలి నాస్తికుల్లా మాట్లాడుతున్నావు. అట్లా మాట్లాడకూడదు. శ్రాద్ధ కర్మలు ఇవన్నీ ఆచరించాలి అని కూడా ఆయన తెలియజేస్తారు. అంటే రామాయణంలో ఇతిహాసముల్లోను, పురాణముల్లోను, మన్వాది స్మృతి గ్రంథముల్లోను చాలా చోట్ల కూడా ఆహ్, ఇది మనకి ఇంకా వేదంలో గూడా ఉషంతస్త్వాహ వామః ఉషంతः సమిధీమహి ఉషన్నుషద ఆవహ పితॄన్ హవిషే అత్తవే అని, పితృదేవతలారా ఈ హవిస్సు తీసుకోవడానికి మిమ్మల్ని నేను ఆవాహన చేస్తున్నాను అని. అసలు యమలోకమే లేదు అని చెప్పి ఆయన రాశారు. ఎందుకని? అది బ్రాహ్మణ భాగంలో ఉంది. ఆ మంత్రం అప్రమాణం అని. అసలు బ్రాహ్మణ భాగంలో సంహిత భాగంలో గూడా ఒక మంత్రం ఉంది. ఉదన్వతి జౌరవమా పీలుమతీతి మధ్యమా తృతీయాః ప్రజ్వరితి యస్యాం పితర ఆసతే అని ఒక మంత్రం ఉంది. అంటే ఈ పితృలోకం అనేది ఒకటి ఉంది. సర్వోత్కృష్టమైనటువంటిది. ఆహ్, అంటే దానికోసం ఏం చేశారంటే దాని సర్వోత్కృష్టత్వాన్ని చెప్పడం కోసం స్వర్గం 3 రకాలుగా ఉందని విభాగం చేశారు. కింద భాగంలో ఉన్నటువంటి దాని పేరు ఉదన్వతి. ఉదన్వతి జొగ అవమ. అంటే కింద భాగంలో గాని ఉదన్వతి అని. ఆ ఉదన్వతి భాగంలో మేఘాలవి వర్షిస్తూ ఉంటాయని. మధ్య స్థాయిలో ఉన్నటువంటి స్వర్గానికి పీలుమతి, అంటే పీలుమతి అంటే గ్రహాలు, నక్షత్రాలు అవి ఉండేదానికి పీలుమతి అని. ఆ పైన ప్రకృష్టం అంటే ఇప్పుడు ఉత్కృష్టమైన పైన ఉంటుంది కదా! పైన ఉండే భాగం ఏదైతే ఉందో దాన్ని ప్రద్యౌహు అంటే ప్రకృష్టమైనటువంటి స్థానము అని అర్థం. ఆ స్థానంలో యస్యాం పితర ఆసతే అని పితృదేవతలందరూ కూడా అక్కడ ఉంటారు. అంటే చెప్పే సారాంశం ఏంటంటే ఈ వేద ప్రతిపాద్యమైనటువంటిదే ఈ పితృఆరాధన, శ్రాద్ధకర్మ, పితృదేవతలు మొదలగు వైదిక ఆరాధన ఏదైతే మన సనాతన ధర్మానికి ప్రధానమైనటువంటి విషయం ఆరాధన, మూర్తి ఆరాధన గాని, అథవా శ్రాద్ధం పితృర్చన గాని, ఈ 2 కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అసలు ఈయన ఇటువంటి మాటలన్నీ చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రధానంగా వేద భాష్యంలో ఉన్నటువంటి మంత్రాల్ని అనుకూలంగా వ్యాఖ్యానం అది చేయడం వల్ల ఇటువంటివన్నీ ఏర్పడ్డాయి మనకి. కాబట్టి ఇవాళ మనకి ప్రధానమైనటువంటి విషయం వేద భాష్యంలో ఆయన చెప్పినటువంటి విషయాల్ని ఎలా విమర్శించారనే దాన్ని తెలుసుకోవడం. ఆయన ఉదాహరణకి ఇప్పుడు ఇంతమంది దేవతలు లేరు. అనేక అవతారాలుంటే అవన్నీ లేవు. ఒకటే అవతారం, ఒకటే పరబ్రహ్మ, అసలు అవతారాలన్నీ లేవు అని చెప్పి చెప్తారు. దానికి ఈ ఆర్య సమాజం వాళ్ళకి మూలభూతమైనటువంటి సిద్ధాంతానికి దీనికి మూల మంత్రం ఏమిటంటే ఋగ్వేదంలో 164వ మండలంలో 46వ మంత్రం ఉంది. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహుః అథో దివ్య సువర్ణో గరుత్మానో ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహుః. ఇది ప్రధానమైనటువంటి మంత్రం. చాలా ప్రసిద్ధమైనటువంటిది కూడా. దీనికి సాయనాచార్యుల వారు చక్కని అర్థం రాశారు. దాన్ని కాదని చెప్పి నిరాకరించి దయానందుల వారు వేరే అర్థం రాశారు. ఇప్పుడు అసలు మనం ఆ అర్థాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ పైగా ఈయన చెప్పినటువంటి అర్థం, దయానంద్ వారు చెప్పిన అర్థం యాస్కముని కూడా నిరుక్తంలో ఇట్లాగే చెప్పారు. దీనికి అర్థం నిరుక్తం అనే వేదాంగం. వేదాంగాలు మొత్తం 6 ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని. ఆ నిరుక్తంలో కూడా ఇట్లాగే చెప్పారు. నిరుక్తం కూడా వేద అర్థాన్ని మనం ప్రతిపాదించడానికి ఉపయోగపడే అద్భుతమైనటువంటి గ్రంథం. ఇప్పుడు అసలు ఈ మంత్రానికి మామూలు అర్థం ఏంటంటే, ఒకటిగా ఉన్నటువంటి పరమాత్మ అనేకమైనటువంటి రూపాలుగా దాన్ని విభాగం చేసుకుని ఈ సృష్టి కార్యాన్ని నడిపిస్తున్నాడు. సూక్ష్మంగా చెప్పుకుంటే అర్థం ఇది. ఇంకా విశేషంగా చెప్పుకుందాం ఇప్పుడు.
దీంట్లో అగ్ని శబ్దం 2 సార్లు ఉచ్చరింపబడింది. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహుః అథో దివ్య సుపర్ణో గరుత్మానో ఏకం సద్విప్రామవధా వదంతి అగ్నియమం మాతరిశ్వామగాను. ఇక్కడ ఒక అగ్ని శబ్దం, ముందర భాగంలో ఒక అగ్ని శబ్దం. 2 సార్లు అగ్ని శబ్దం ఉచ్చరింపబడింది. ఆయన ఏం రాశారంటే, తేన ఇంద్రశబ్దః విశేష్యతయా గృహీతః మిత్రాజీమిత విశేషణతయా అత్ర ఖలు విశేష్య అగ్నిశబ్దః ఇంద్రాదీనాం విశేషణానాం సంగే అన్వితో భూత్వా పునః స ఏవ సద్వస్తు విశేషణం భవతి. అంటే ఏంటి అంటేట సాయనాచార్యుల వారు ఇక్కడ ఇంద్ర శబ్దాన్ని విశేష్యంగా తీసుకున్నారని, మిత్రాది శబ్దాలను విశేషణంగా తీసుకున్నారు. అందువల్ల కానీ ఇక్కడ విశేష శబ్దం అగ్నిగా తీసుకోవాలి. ఇంద్రాది విశేషణ శబ్దాలతో అన్వయించి మరలా ఆ అగ్ని శబ్దాన్ని సద్వస్తువు ఏదైతే ఏకం సద్విప్రామపథావని చెప్పారో ఆ సద్వస్తువుకి మళ్ళీ అన్వయం చేయాలి. అప్పుడు అది సరిపోతుంది అని అభిప్రాయపడ్డారు. కానీ వస్తుతః చూస్తే తథైవాస్మిన్ మంత్రే పరమేశ్వరేణ అగ్నిశబ్దః ద్విః ఉచ్చారితః విశేష్య విశేషణ అభిప్రాయం. వస్తుతః సాయనాచార్యులు వారు ఈ మంత్రంలో ఉన్నటువంటి ఇంద్ర శబ్దాన్ని విశేషంగా వర్ణించలేదు. ఆయన కూడా ఆదిత్యాంగ సంత ఇంత విశేషంగా వర్ణించారు. ఎందుకు వర్ణించారని చెప్పుకుందాం. అసలు సాయన భాష్యం ప్రకారం అసలు అట్లా రాసినే లేదు. కానీ ఈయన ఒక ఆరోపణ చేశారు దాని మీద. తథైవ అస్మిన్ మంత్రే పరమేశ్వరేణ అగ్నిశబ్దః ద్విరుచ్చారితః విశేష్య విశేషణాభిప్రాయాత్. అంటే ఈ మంత్రంలో ఇంకోటి ప్రధానమైనటువంటి ఏంటంటే, ఈయన పరమేశ్వరుడు చేత ఉచ్చరింపబడింది కాబట్టే ఈ వేదం అంతా ప్రమాణం అని అలా కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి వారికి. అందుకే రాయన సైడ్ ఎప్పుడైనా పరమేశ్వరైన అగ్నిశబ్దః ద్వివారం ఉచ్చారితః అని రాశారు. వస్తుతః పరమేశ్వరుడు ఉచ్చరితం కాదు, యస్య నిశ్వసతం వేదాః అని మనకి పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండే వేదం ఆవిర్భవించిందని చెప్పారు. ఎవరో ఉచ్చరించినటువంటిది కాదు కదా. ఉచ్చరిస్తే కనుక పురుషగతమైనటువంటి దోషములు అనేకమైనటువంటి దాంట్లో కలుగుతాయని చెప్తారు. అందువల్ల ఎవరు ఉచ్చరించింది కాదు, అది అపౌరుషేయం అనమాట. అయితే ఇక్కడ 2 శబ్దాలు, ఇంద్రాది శబ్దములు విశేష్యము, అగ్ని శబ్దం ఇంద్రా శబ్దాలు విశేషణం, అగ్ని శబ్దం విశేషం అని చెప్పడం కోసమే 2 సార్లు మంత్రంలో అగ్ని శబ్దం ఉంది. అందువల్ల ఉంది. కానీ సాయనాచార్యుల వారి విషయాన్ని తెలుసుకోలేకపోయారు అని చెప్పి ఆయన ఒక అభిప్రాయం మొత్తం అంతా కూడా చెప్పారు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సాయనాచార్యుల వారు అటువంటి అసలు ఇంద్ర శబ్దాన్ని విశేషమని రాయలేదు. ఇదంతా ఈ మంత్రం అంతా కూడా ఆదిత్యుని విశేషం చెప్పారు. అదేమిటండి, అసలు మంత్రంలో ఆదిత్య శబ్దమే లేదు కదా, ఆదిత్యునికి ఎట్లా విశేషంగా చెప్తారు అని ఒక ప్రశ్న. ఇంద్రయమం వరుణం అగ్నిమాహు అథో దివ్యసుపర్ణ గరుత్మానం ఏకం సద్విప్రాభుధా వదంతి అగ్నియమం మాతరిశ్వానమాహు. దీంట్లో మొత్తం ఎక్కడ కూడా ఆదిత్య శబ్దమే లేదు అసలు. అంటే అందుకే వేదాన్ని ఎప్పుడైనా వ్యాఖ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే, వేదంలోనే చెప్పింది ఒక చోట ఛందో సామవేదంలో యోహవా అవిదిదార్షే ఛందో దైవత బ్రాహ్మణేన మంత్రేణ యాజగతి అధ్యాపగతి వా స్థానం వార్చతి గర్తం వా పద్యతి ప్రవామీగతే పాపీయాన్ భవతి అని చెప్పింది. అంటే వేదం అధ్యాపన చేయాలన్నా, చదువుకోవాలన్నా, అర్థం రాయాలన్నా మనం ఏం చేయాలంటే దేవత, ఆ మంత్రం తాలూకా దేవత, ప్రతి మంత్రానికి ఒక అధిష్టాతుడి దేవత ఉంటుంది. ఆ దేవతను తెలుసుకోవాలి. అలాగే ఆర్షేజ ఋషి సంబంధ, ఋషి ఆ మంత్రాన్ని దర్శించినటువంటి వాడు ఋషులు. మంత్ర కృతమనీషణ అన్వయిచ్చన్ దేవా అని ఋషులందరూ కూడా యుగాంతరంలో అంతర్హితమైనటువంటి వేదముల్ని యుగాంతి అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ లేఖితే తపసాపూర్వం అనుజ్ఞత స్వయంభువ అని బ్రహ్మగారి చేత ఆదేశింపబడిన వారే ఈ ఋషులందరూ కూడా తపస్సు చేసి ఆ శాఖల్ని దర్శించారు. దర్శించిన తర్వాత ఎవరైతే ఏ మంత్రాన్ని దర్శిస్తారో ఆ ఋషి ఆ మంత్రానికి ద్రష్టగా ఉంటాడు. అందుకే అక్కడ ఆర్షయ ఋషి సంబంధ ఋషిక అంటే అతీంద్రియ ద్రష్టారో ఋషయ అని రాస్తారు సాయన భాష్యంలో. కాబట్టి ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఏ మంత్రాన్ని ఏ ఋషి చూశారు ఒకటి, ఆ మంత్రానికి అధిష్టాతుడు దేవత ఎవరు, తర్వాత ఆ మంత్రానికి ఛందస్సు ఏమిటి, ప్రతి మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుంది. అది వేదాంగం ఛందస్ శాస్త్రం ఉంటుంది. ఏ ఛందస్సులో ఉంది, గాయత్రి ఛందస్సులో ఉందా, త్రిష్టు ఛందస్సులో ఉందా అనేది ఒకటి ఉంటే ఒక ఛందస్సులోనే ఉంటుంది ఛందస్సు. అలాగే బ్రాహ్మణం, మంత్రానికి విధాయకమైనటువంటి బ్రాహ్మణ వాక్యం కూడా ఉండాలి. ఈ మంత్రంతో ఈ పని చేయండి అని చెప్పేటువంటి ఒక విధాయక బ్రాహ్మణం ఉండాలి. అప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే
అధ్యాపన చేయడం కానీ, యాగం చేయించడం కానీ, అర్థం చెప్పడం కానీ మొదలగు పనులు చేయాలి. ఇలా కనుక చేయకుండా వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుందంటే వాడు శ్రేయస్సును పొందడు. ప్రవామీగితే గర్తం వా భజ్యతి పాపీయాన్ భవతి అంటే పాపాన్ని పొందుతాడు, ప్రమాదాన్ని పొందుతాడు అని సాక్షాత్ ఈ విషయం వేదమే చెప్పింది. సామవేదంలో ఒకానొక చోట ఈ ఇదంతా ఉంది, ఈ విషయం అంతా. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ సత్యార్థ ప్రకాశ గ్రంథం రాశారో దయానంద స్వామి వారు ఇవి ఏవి కూడా తెలుసుకోకుండా ఆయన రాశారు. ఎందుకని ఈ మాట చెప్పాలొచ్చిందంటే ఈ ఇంద్రం మిత్రం వరుణం అనే మంత్రం ఆదిత్య దేవతాకమైనటువంటి మంత్రం. అసలు మంత్రం ఏ దేవతాకమైనటువంటి మంత్రం అంటే అనుక్రమణిక అని మనకు ఒక ఉంటుంది, శాఖ అనుక్రమణిక అని. ప్రతి వేదానికి కూడా అనుక్రమణిక ప్రాజాపత్యకాండ, ఆగ్నేయకాండ, సౌమ్యకాండ ఇది చెప్పి కాండానుక్రమణికగానే కొన్ని విభాగాలు చేస్తారు. దాంట్లో ఫలానా మంత్రం ఫలానా దేవతా సంబంధమైనటువంటి చెప్పి అనుక్రమణిక కారహ అంట, అనుక్రమకారుడు చెప్తాడు. దాంట్లో ఏమైందంటే ఈ ఇంద్రం మిత్రం అనే మంత్రం, అలాగే దాని తరువాత మంత్రం వరుణం కృష్ణన్ యానం, ఇంద్రం మిత్రం వరుణం కృష్ణన్ యానం ఇత్యేతే సూర్య దేవతే అని చెప్పి ఆయన రాశారు. అంటే ఈ 2 రుక్కులు దీని తర్వాత 3 కూడా సూర్యదేవత సంబంధమైనటువంటి రుక్కులు అని చెప్పారు. అంటే ఏంటి, దీంట్లో విశేషం దేవత ఎవరవుతారు, సూర్యుడే విశేష దేవత అవుతాడు. కానీ ఇక్కడ సాయనాచార్యుల వారేమో ఇంద్రదేవత రాశారని చెప్పి రాశారు, కానీ ఈయనేమో అగ్నిదేవత అని చెప్పాడు. అసలు ఏదీ లేదు, మొత్తం సూర్యుడు దేవత. సాయనాచార్యుల వారు సూర్యుడు దేవతనే రాశారు. ఎందుకనంటే అనుక్రమణకారుడు ఇంద్రం మిత్రం శౌర్యౌ అని రాశారు. అంటే ఈ ఇంద్రం మిత్రము, దీని తర్వాత మంత్రం కృష్ణనయ్యాను, ఈ 2 కూడా సూర్య దేవతాకమైనటువంటి మంత్రాలు. ఇది మనకి ఋక్ సంహిత భాష్యంలో 2వ సంపుటంలో ఉన్నది ఈ విషయం అంతా. తర్వాత ఒకవేళ కనుక ఇక్కడ సాయన భాష్యం తప్పంటే మనం అనుక్రమణిక కారణం కూడా తప్పడం అవుతుంది. కాబట్టి అనుక్రమణిక కారణం అనుసరించి ఈ మంత్రములు అసలు ఎందుకు సూర్యదేవతాకమైనాయి అంటే దీని తర్వాత మంత్రంలో సంవత్సర దేవత ప్రతిపాదకమైనటువంటి ఒక మంత్రం వస్తుంది. సంవత్సర దేవత, సంవత్సరంగా అధిష్టాతుల దేవత. సంవత్సరం మనకి ఎట్లా ఏర్పడుతుందంటే సూర్య గతిని అనుసరించి మనకి సంవత్సరం ఏర్పడుతుంది. సూర్యుడు దొరకబోతే మనకి సంవత్సరం ఏర్పడదు కదా. అహస్సులు, పక్షము, మాసము, ఈ షాన్మాస ఉత్తరాయణ కాలములు, అహస్సు అంతా ఏర్పడడానికి ప్రధానమైనటువంటి వారు సూర్య భగవానుడు. కాబట్టి ఆ మంత్రములన్నీ కూడా దీంట్లో ప్రతిపాదింపబడ్డాయి. కాబట్టి ఇది సూర్య దేవత సంబంధమైనటువంటి మంత్రము అని అనుక్రమణికారుడు ద్వారా మనకు తెలిసింది. ఇక్కడ కాబట్టి ఈ అగ్ని శబ్దాలు ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా విశేషణములు, ఆదిత్యుని విశేష్యము అని సాయనాచార్యుల వారు రాస్తే, ఆదిత్యునికి అసలు ఆయన ఇంద్ర శబ్దానికి విశేషంగా రాశారు అని ఏదైతే రాశారో దయానందుల వారు, అది చాలా అసత్యమైనది. ఆయన మీద ఆరోపణ చేశాను. సాయన భాష్యం మీద ఆయన రాయన విషయం మీద ఆయన రాశారు అని ప్రతిపాదన చేశారు. ఇది ఒక తప్పు. 2, ఈయన ఎవరైతే దయానంద స్వామి వారు ఆయన ఒక అర్థం అనుకుని రాశారు ఇదంతా అగ్నికి విశేషణం అని, ఈయన రాసిన అర్థానికి నిరుక్తకారుడు కూడా ఒప్పుకున్నాడు నేను రాసిన అర్థాన్ని అని చెప్పి నిరుక్తకారుడైన యాస్కశముని కూడా అగ్ని శబ్దాన్ని విశేషంగా చెప్పారు, వర్ణించాడు అని చెప్పి నిరుక్తకారేనాపి అగ్నిశబ్ద విశేష్య విశేషణత్వైవ వర్ణిత అని చెప్పి ఋగ్వేద భాష్య భూమిక సత్యార్థ ప్రకాశం 337 పేజీలో చెప్పారు. వస్తుతః కించ తమేవ వృష్ట్యాది కారణం ఆదిత్యం ఆత్మానం అగ్నిం యమం నియంతారం మాతరిశ్వానం అని. అంటే అసలు మన ఇప్పుడు అసలు ఈ అక్కడ నిరుక్తకారుడు ఏం చెప్పాడో చూడాలి. నిరుక్తంలో ఆ ప్రకరణం చూసి అక్కడ ఏమనుందంటే ముకుంద శర్మ వారు గారు చెప్పినటువంటిది నిరుక్తానికి ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యాకారుడు. నిరుక్తం అనేది యాస్కసుమని మహాముని రాశారు, దానికి వ్యాఖ్యానం ముకుంద శర్మ గారు రాశారు. అక్కడ కించి తమేవ వృష్ట్యాది కారణం ఆదిత్యమాత్మానం అగ్నిం యమం నియంతారం మాతరిశ్వానం అంటే వృష్టి మొదలగు పడడానికి కారణం ఏంటి అంటే ఆదిత్యుడు. మనకి సహస్రగ నముత్సృష్టం ఆదత్తే హిరసం రవి అని వస్తుంది రఘువంశంలో కూడా. అంటే వృష్టి పడడానికి కారణం ఏంటంటే
ఆదిత్యుడు అనే ఎండాకాలంలో మనకి తీవ్రమైన తాపాన్ని తీసుకొచ్చి ఈ జలమునంతా గ్రహించి మళ్ళీ వేల రెట్లు మనకి ఇవ్వడం కోసమే తీసుకొస్తాడని కాళిదాసు కూడా వర్ణన చేస్తాడు. ఈ వృష్టివ్యాధికి కారణమైనటువంటి ఏదైతే ఆదిత్యుడు ఉన్నాడో ఆయన్నే అగ్నిం అగ్నిగాను, యమం అంటే నియంతారం జీవులందరినీ నియంత చేసేటువంటి ఆయనగాను, మాతరిశ్వానం అంతరిక్షే శ్వసంతం అంటే అంటే అంతరిక్షంలో తిరిగేటువంటి వాయువుగాను చెప్పబడుతున్నాడు. ఎవరు? ఈ ఆదిత్యుడే. అంటే ఆదిత్య శబ్దం విశేషణం ఇవన్నీ కూడా విశేషణాలని తెలుస్తుంది. ఈ రకంగానే రాసింది నిరుక్తంలో కూడా. ఏదైతే సాయినాచార్యులు వారు చెప్పారో అదే నిరుక్తంలో కూడా ఉంది. నిరుక్తాన్ని వేదాంగాలన్నింటినీ అనుసరించే సాయినాచార్యులు వారు వ్యాఖ్యానం రాశారు. కానీ ఈయనంటారు దయానంద స్వామి వారు నేను రాసినట్టుగానే ఉంది నిరుక్తంలో, నిరుక్తగా ఒప్పుకున్నారంటారు. కానీ వస్తుత అక్కడ లేదు. నిరుక్తానికి భాష్యం రాసినటువంటి ముకుంద శర్మ గారు ఈ విషయాన్ని 372 పేజీలో చెప్పారు. అగ్ని శబ్దం చేత ఆదిత్యుడే చెప్పబడుతున్నాడు ఇక్కడ అని చెప్పాడు. అసలు నిరుక్తంలో మూలకారుడు ఏం చెప్పాడు అనేది కూడా మనం చూస్తే నిరుక్తంలో అగ్ని పృథివీ స్థాన అని ప్రారంభించి అగ్నిని స్థుతించే మంత్రాలు కొన్ని వివరించారు. నిరుక్తంలో దేవతాకాండని అనేక కాండలుగా విభజింపబడింది గ్రంథం. అగ్నిని స్తుతించే మంత్రాలు అని పెద్ద లిస్ట్ ఉంటుంది దాంట్లో 7వ అధ్యాయంలో 4వ పాదంలో 368 పేజీలో సనమన్యేత యమేవాగ్నిరితి అప్యేతే ఉత్తరే జ్యోతిషి అగ్ని ఉచ్యేతే అని చెప్పారు. అంటే అగ్ని శబ్దం చేత కేవలం ఏదైతే భౌమం వంటి భూమిలో కనబడేటువంటి అగ్ని కాదయ్యా, అసలు అగ్ని శబ్దం చేత మామూలు వాచ్యార్థమైనటువంటి ఈ అగ్ని, ఇంకా అప్యేతే ఉత్తరే జ్యోతిషి అగ్ని ఉచ్యేతే ఈ శబ్దం చేతే ఉత్తర జ్యోతిష్యులు అంటే భూమిలో ఉండే అగ్ని, అంతరిక్షంలో ఉండే అగ్ని, జులోకంలో ఉండే అగ్ని మొత్తం 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 కూడా చెప్పబడతాయి అని అర్థం రాశారు నిరుక్తంలో. భూమిలో మనకు కలగా కనిపించేటువంటి అగ్ని, మరి జులోకంలో ఎటువంటి అగ్ని ఉంటుందయ్యా అంటే వైద్యుతాగ్ని అని ఒక అగ్ని ఉంటుంది. వైద్యుతాగ్ని అంటే విద్యుత్ తత్ర దివ్యం అబంధనం విద్యుత్. అది తక్ర సంగ్రహంలో కూడా అని చెప్తారు. భౌమం అక్కడ ఎలా ఉంటుందయ్యా అంటే అంతరిక్షంలో విద్యుత్ అగ్ని ఉంటుందని ఆ అగ్ని మెరుపు వైద్యుతాగ్ని అని, అంతరిక్షంలో వైద్యుతాగ్ని గాను, ఉత్తమ జ్యోతి అంటే 3వ అగ్ని ఎక్కడ ఉంటుందంటే సూర్యుడు కూడా అగ్ని స్వరూపమే. కాబట్టి అగ్ని శబ్దం చేత వైద్యుతాగ్ని, పార్థివాగ్ని, వైద్యుతాగ్ని, ఉత్తమ జ్యోతి అంటే సూర్యుడు ఈ 3 చెప్పబడతారని చెప్పారు. కాబట్టి నిరుక్తంలో 7వ అధ్యాయం 4వ పాదంలో దేవత కాండలో వైద్యుతాగ్ని పదం ప్రయోగింపబడింది. దానికి ఉదాహరణగా అభిప్రవంత మనోగ మంత్రాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇంకా సముద్రాదూర్మి మధుమాగమని కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇంద్రం మిత్రం ఈ మంత్రాన్ని ఉదహరించారు. సగథా ఉత్తమ జ్యోతిరపి అగ్ని భవతి తథా అగ్ని ఉదాహరతి అని. అనంతరం ఈ అగ్ని శబ్దానికే సూర్యుడు అని కూడా చెప్పారు. సూర్యుడు అని అర్థం అంటే లక్షణావృత్తి చేత అగ్ని శబ్దానికే భౌమ పార్థివాగ్ని, తర్వాత వైద్యుతాగ్ని, ఉత్తమ జ్యోతి ఏదైతే సూర్యుడు ఉన్నాడో ఆ అర్థం కూడా ఈ ఇంద్రం మిత్రం అనే మంత్రంతో చెప్పబడింది. అంటే ఇప్పుడు నిరుక్తకారుడు కూడా దయానంద స్వామి వారు చెప్పినటువంటి భాష్యాన్ని అంగీకరించలేదు. వారి నిరుక్తకారుడు చెప్పిన భాష్యాన్ని అనుసరించే సాయన భాష్యం కూడా ఉన్నది. కానీ ఆయనేమో సాయన భాష్యం తప్పనియు అత్ర కేచిత్ వస్తుత ఈ అగ్ని శబ్దమే విశేషంగా ఉన్న పక్షాన్ని కూడా సాయనాచార్యుల వారు ప్రస్తావించారు. అత్ర కేచిత్ అగ్నిస్తర్వాదేవదాశు అయమేవ అగ్ని ఉత్తరే జ్యోతిషి శృత్యా అగ్నేరేవ సర్వాత్మ ప్రతిపదం మంత్రం ఇది వదంతి అని ఆ పక్షాన్ని చెప్పి ఏతత్ పక్షే ప్రథమ అగ్ని ఉద్దేశ్య తమగ్ని ఉద్దిశ్య ఇంద్రాధ్యాత్మకత్వం వర్ణయంతి అని కూడా చెప్పారు. కాబట్టి ఏదైతే సాయన భాష్యం ఉందో అదే మనకి చాలా ప్రామాణికమైనటువంటిది. ఆయన పూర్వ వస్తువులైనటువంటి పూర్వ గ్రంథములైనటువంటి శిక్షా వ్యాకరణాది ఛందస్సు మొదలగు వాటిని కూడా అనుసరించి చక్కని అర్థాన్ని రాశారు. ఈయన ఆ అర్థము రాయకపోగా సాయన భాష్యము తప్పని, అసలు సాయన భాష్యంలో లేని పంక్తిని కూడా ఆయన రాశారని ఆక్షేపణ చేయడం, నిరుక్తంలో వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని కూడా అనుకూలంగా నిరుక్తంలో కూడా ఇట్లా ఉంది అని రాశారు.
వస్తుతగత్యా గ్రంథ పరిశీలన చేస్తే అవేవి కూడా లేవు. తస్మాత్ సర్వైరపి పరమేశ్వరః ఊహితే అని చెప్పారు. కాబట్టి వీటన్నిటితో కూడా మనకి తెలిసేది ఏమిటంటే అసలు ఇంకా వాళ్ళు యథేమాం వాచం కళ్యాణి మావదంతు జనేభ్యః అని వాళ్ళ సిద్ధాంతానికి మూలమైనటువంటి మంత్రం ఒకటి ఉంది. అది సమయాభావం చేసి చెప్పట్లేదు. ఆ మంత్రంలో కూడా అసలైన అర్థంలో మనకి ఎవరైతే చాతుర్వర్ణ వ్యవస్థ ఉందో ఆ చాతుర్వర్ణ వ్యవస్థను అనుసరించి వాళ్ళు ఎవరెవరు అధ్యయనం చేయాలి, ఎవరు అధ్యయనం చేయకూడదు, ఎవరికి ఈ శ్రేయస్సు కలగాలి అని ఆ మంత్రంలో చక్కగా వివరింపబడింది సాగిన భాష్యాన్ని అనుసరించి. అది స్వస్తి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం. ఆహ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆచార్య. Acharya has done a very meticulous countering, khandana of many meticulous points, minute points that are covered by Arya Samaja interpretation, the Ananda Saraswati Maharaj's interpretation. From the question and answer box, I see that there are some people who like the approach of Arya Samaj, and they seem to get an impression that that is being opposed by Indica. Please don't take it that way. In Shastra, what happens is there is always one Paksha, which is Purva Paksha, and the other is Khandana. So in Shastra, there is no hatred. No one is an enemy for anyone. There are only rivals. There are only Pakshas. So there is a Shastra position taken by one Shastra scholar. Dayananda Saraswati ji also is a Shastra scholar. But the way he has argued, it is being countered. That's all. It does not mean that there is any enmity or hatred towards Arya Samaj or its approach or any such thing. It is a Shastra discussion. That is why he has been doing how, for example, his opposing Vigraha Aradhana, Murti Aradhana, is without basis. And his interpretation of certain Upanishad mantras, that they say that there is no Murti Puja, is wrong. And he also talks about his methodology. For example, accepting Brahmanas and accepting Upanishads and not accepting Brahmanas and Aranyakas is self-contradictory, because Upanishads are part of Brahmanas and Aranyakas only. So such methodological problems also he is pointing out, and in some places he is showing how there is a misrepresentation of the source. For example, he says that Sayana Bhasha has said this, but if you go to that source, original source, it is not there in Sayana Bhasha. He quotes Nirukta. If you go there, actually Nirukta's statement is exactly the opposite of what he is saying. So all these evidence contradictions and methodological problems and misinterpretation of the line, like Natasya Pratima Asti, all these different problems, different kinds of issues with the Dayananda Saraswati's Bhashyam from the traditional point of view are just being pointed out as a part of a general Shastra type discussion. This is just a Shastric discussion. There is no opposition, there is no enmity, there is no hostility. Okay, thank you very much. Namaste.